అందరికీ హాయ్, నేను లునావత్ పవన్, హిమాలయాస్ కాజా స్పిటి వ్యాలీ. ఈరోజు ఒక వార్నింగ్ ఈ వీడియోలో ఇద్దామని అనుకుంటున్నాను అందరికీ. ఫస్ట్ ఏంటంటే, నేను ఈ హిమాలయాస్కి వచ్చే ముందు ఒక 5-6 జతల బట్టలు బ్యాగ్లో వేసుకొని ఒక 2000 డబ్బులు చేతిలో పట్టుకొని వచ్చేసిన. ఇక ఢిల్లీకి చేరుకోవడానికి ఒక రోజు ఎక్కువే పట్టింది. తర్వాత నైటు స్టే చేసి ఎర్లీ మార్నింగు కాశ్మీర్ గేట్లో ఢిల్లీ నుంచి సిమ్లాకి బయలుదేరా. దానికి ఒక రోజు అయింది. తర్వాత ఎమ్మటే నేను రెకాన్ పిఓ బస్ పట్టుకున్నా. ఆ రెకాన్ పిఓ బస్సు ఆ హిందుస్థాన్ టిబెటియన్ రోడ్లో వెళ్ళిందనమాట. హిందుస్థాన్ టిబెటియన్ రోడ్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది. అది ఎంత డేంజర్ అంటే, ఆ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. అంటే ఇక అర్థం చేసుకోండి ఆ రోడ్ ఎంత డేంజర్. సో అలాంటి రోడ్లో నేను ఆ బస్సులో అసలు నాకు వామిటింగ్ వచ్చింది. నాకు ఎప్పుడు వామిటింగ్ రాదనమాట బస్సులో ట్రావెల్ చేస్తే, కానీ ఆ రోడ్లో నాకు వామిటింగ్ వచ్చిందంటే ఇక జర్నీ, ఆ ప్రయాణం అనేది ఎంత డేంజర్లో ఉందో మీరు అర్థం చేసుకోండి. తర్వాత నైటు 2-1 ఎంతో అయింది రెకాన్ పిఓ చేరుకునేసరికి. చుట్టూ మంచు పర్వతాలు, చలేమో మామూలు పుట్టట్లేదు అనమాట. నేను తీసుకెళ్ళిన ఆ సెట్టర్లేమో పని చేయట్లే అక్కడ. ఇక ఎట్టోగట్ట ఎమ్మటే స్లిప్పర్స్ తీసేసి షూస్ వేసుకున్న. తర్వాత నా దగ్గర ఉన్న టవల్స్ కట్టుకున్న, మీద వేసుకున్న చెవుల మీద నుంచి లోపల వెళ్ళి అలా కూర్చున్న మూలకి. అప్పుడు కొంచెం చలికి తట్టుకున్నా అనమాట. ఎట్టోగట్ట మేనేజ్ చేసుకున్న పొద్దున వరకు. పొద్దున్న 6ంటికి రెకాన్ పిఓ నుంచి బయలుదేరే బస్సు వచ్చింది కాజాకి. ఇక వెక్కిన. ఇక మస్తుండే అనమాట జర్నీ. స్టార్ట్ అయింది. పక్కనైతే ఒక అమ్మాయి కూర్చుంది. ఇక ఆమెతో మాట్లాడుకుంటే టైం పాస్ అయింది అనమాట. ఇక్కడే కాజా పక్కన లింగ్టీ అనే ఒక గ్రామం, ఒక ఊరు అనమాట అమ్మాయిది. సో ఇక కొంచెం బస్సులో ఎక్కువసేపు పడుకున్నా. తర్వాత ఆ రోడ్ అనేది కూడా ఎట్లుందంటే, నీకు ఆల్రెడీ ఇంతకు మీ వీడియోలో చెప్పా, మొత్తము డేంజర్గా ఉండే అనమాట. రాళ్ళకి సంబంధం లేకుండా ఎప్పుడు పడతాయో కూడా తెలవనట్టు అంత డేంజర్గా ఉండే అనమాట రోడ్లు. సో అక్కడి నుంచి వచ్చా. నేను ఎలాంటి పని చూసుకోలే కాజాలో చేరుకునేసరికి 5 అయింది అనుకుంటా, సాయంత్రం 5-4 ఎంతో అవుతుంది. కాజాలో అంటే ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది కదా, దాంట్లో రాత్రి 6:30 దాటితే మనం బయట ఉండలేం. చలి ఎంత దారుణంగా ఉంటుందంటే ఎముకలు కరిగిపోతాయి. నేను నిన్న రాత్రి ఒక 10 నిమిషాలు నేను ఎక్కువ ఉన్న బయట సేపు, దెబ్బకి నాకు జ్వరం వచ్చేసింది. నేను దగ్గర ఒక వారం అవుతుంది కాజాకు వచ్చి. నేను ఎప్పుడూ బయటికి రాలే, అంటే ఆ రాత్రి ఆ నైట్ టైంలో. కానీ నిన్న 10 నిమిషాలకే జ్వరం వచ్చేసిందంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 4ంటికి చేరుకున్నా. ఎక్కడ ఉండాలో తెలియదు. ఆ పని ఏమో చూసుకోలే ఇక్కడ. బై మిస్టేక్లో మనకి ఏదైనా సెట్ కాలేదనుకో ఇక్కడ ఉండడానికి, రాత్రి ఎట్టయినా బయటే ఉండాలి కదా. మరి ఎంత బతకగలుగుతాం ఆ చలిలో? అయినా నేను వచ్చేసిన. అండ్ మీకు విషయం తెలుసా, ఇక్కడికి నేను రెకాన్ పిఓలో నా దగ్గర 600 రూపాయలు మాత్రమే మిగిలినాయి. నేను బస్ పట్టుకున్నప్పుడు వాడు ఎంత ఛార్జ్ చెప్పిండు తెలుసా? రెకాన్ పిఓ నుంచి కాజాకి 552 చెప్పిండు. ఇచ్చేసిన. నాకు 50 రూపాయలు రిటర్న్ ఇచ్చాను అంతే. నా దగ్గర కాజాలో అంటే ఈ దీంట్లో నేను అడుగు పెట్టేటప్పుడు నా దగ్గర 50 రూపాయలు మాత్రమే మిగిలింది. సరే వచ్చిన. సరే నేను ఇక్కడ ఏం పని చేస్తున్నా, ఎలా ఉంటున్నా అనేది చెప్పను, మీరు ఊహించుకోండి. ఒక వారం రోజులు అవుతుంది ఇప్పుడుకి. ఇప్పుడు ఈ గాలి కొడుతుంది కదా, ఈ గాలి ఏదో నార్మల్ గాలి అనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ కొడుతుంది కదా, చాలా చల్లగా ఉంటుంది గాలి. మొత్తం లోపల నాకైతే అలవాటు అయిపోయింది రోజు డే టైంలో ఉండే చలి అనేది. నైట్ అయితే బయటికి వెళ్ళకూడదు. ఆ మట్టితో కట్టిన బిల్డింగ్లో ఉంటే లోపల వేడి, కొంచెం మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఇక అలా ఎట్టొకట సస్టైన్ అవుతున్నా. మళ్ళా చలి నీళ్ళతో స్నానం. ఇంత చలిలో కూడా చలి నీళ్ళతో స్నానం. ఇంకా ఇగో నా పెదాలు మొత్తం పగిలిపోయినాయి, ఎంత వ్యాజ్లైన్ రాస్తున్నా కూడా. ఆక్సిజన్ అంటే గాలి చాలా సగానికి ఉంటుంది అనమాట ఇక్కడ. ఇలాంటి పరిస్థితులే నన్ను ఏం చేయలేకపోతున్నాయి, డిస్టర్బ్ చేయలేకపోతున్నాయి. అయినా నేను ఇక్కడ సుఖంగానే ఉంటున్నా. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు నన్ను ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయి అనుకుంటున్నారా?
మీకు పనులు ఉంటాయి, మీకు చేయడానికి అంటే మీ మీ ఇబ్బందులు మీకు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కటి లైఫ్లో సమస్యలు ఉంటాయి. దాని మీద ఫోకస్ చేయండిరా. మీరు మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ చేయండి. నా మీద ఎందుకు ఫోకస్ చేస్తారు? సరే, ఇప్పుడు నా మీద మీరు ఫోకస్ చేసినప్పుడు నేను ఒకలా మీ మాటలు పట్టించుకొని పాత పవన్లాగా ఎఫెక్ట్ అయితే సరే, అదేదో ఓకే. నా ఎంట్రుకతో సమానం రా మీరు మాట్లాడే మాటలు. ఎవడు పట్టించుకుంటాడ్రా? ఇంత చలియే నన్నేం పీకలేకపోయింది. రోజు చల్లీలతో స్నానం చేసి, ఇప్పుడు గాలి వస్తుంది కదా, అది మొత్తం చల్లగా ఉంటుంది అన్నమాట. చూడు ఈ చలికి ఎంత తెల్లగా అయిపోయినాను. ఇవే నన్ను ఏం పీకలేకపోతుంది. మీ మాటలు ఏమైనా పీకుతాయారు నన్ను? నేను ఏమైనా ఎఫెక్ట్ అవుతానా? అస్సలు పట్టించుకోను మీ మాటలు. నా ఎంట్రుకతో సమానం మీరు మాట్లాడేది. అండ్ దీంతో పాటు ఒక వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నా. చిన్నప్పుడు నేను ఏమనేవాడిని అంటే, ఇజ్రాయెల్ అమ్మాయి ఉంటే బాగుంటుంది, ఇజ్రాయెల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని బాగా కలలు కనేవాడిని అనమాట. ఒక నెల క్రితం ఇయాల్ బేరిక్ ఇజ్రాయలీ ఆంథ్రోపాలజిస్ట్ కాల్ చేసి, సరే నా మనవరాల్ని ఒక మనవరాల్ని నీకు ఇస్తాను, పెళ్ళి చేసుకో, కానీ దానికి ఒక కండిషన్, నువ్వు ఒక సొంత వ్యాపారం పెట్టాలి, నువ్వు ఎంత బిజినెస్ అంటే ఎంత పెద్ద జాబ్ చేసినా వద్దు, ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టే, ఇక నా మనవరాల్ని ఇచ్చేస్తాను అన్నాడు. సరే నేను చేసుకుంటా అని నేనేం అనలేదు. అంటే అలా ప్రపోజల్ వచ్చింది ఇజ్రాయెల్ నుంచి అని అంటున్నా. ఇక దాని అలా ప్రపోజల్ వచ్చింది, నేనేదో నా కోళ్ళతో నాకు తెలిసింది, నాకు తోచింది, నా ఇష్టం వచ్చింది, నేను చేసుకుంటున్నా. ఇంత చదువుకున్నాడు, కోళ్ళు పెంచుతున్నాడు. వీడికి ఏమైనా జాబ్ చేసి, అరే మీకేం నొప్పిరా నాకు అర్థం కాదు, మీ గుద్దెందుకు రాని వస్తుంది, మీది ఆగట్లేదు అసలు నాకు అర్థం కాదు. అరే నేను ఇబ్బందిలో ఉంటే మీరు వచ్చారా? సరే ఇప్పుడు నాకేదో ఆపద ఉంది, నాకు డబ్బులు పంపించండి, పంపుతారా? నా మీద అంత ప్రేమ ఉందారా మీకు? లంజా కొడకల్లారా, నా గురించి ఎందుకురా మీకు? నా జీవితం నా ఇష్టం. ఇప్పుడు నాకు అమ్మాయిని ఇస్తా అని అన్నోటోడికి నేను చేసే పనితో ఇబ్బంది లేదు. నువ్వు అది చేస్తేనే నేను నీకు అమ్మాయి ఇస్తా అని వాడంటాడు. తర్వాత అమ్మాయికి సమస్య లేదు, నాకు సమస్య లేదు, మీ గుద్దెందుకు వస్తుందిరా మధ్యలో? ఇక పక్కంటోడు ఒకడు మాట్లాడతాడు, వీడికి అమ్మాయినే ఇవ్వరు, వీడిదో అదేదో మా భాషలో అంటారు కుకుడి అని. అరే మీకేం నొప్పిలేస్తుంది నాకు అర్థం కాదు. సరే నాకు ఒక అమ్మాయిని చూడండి అని నేను మీకు చెప్పానా? నేను అంటేది ఏంది, అరే నీకు అమ్మాయిని ఇవ్వద్దు, నన్ను పట్టించుకోకూడదు, మీరు అంటున్నట్టే నేను పిచ్చోడిని, సరేనా? ఖచ్చితంగా నా పిచ్చితనం అనేది చూపిస్తా. మీకు మీ ఒక్క పవనే తెలుసు, ఇంకో రకమైన పవన్ తెలియదు మీకు. ఎక్కడ ఇజ్రాయెల్, ఎక్కడ మంగోరిగూడెం, ఎక్కడ కాజా? అరే జేబులో ఎంతో, నేను డైరెక్ట్ వచ్చేసాను కాజాకి. నాకు భయం అనేది తెలియదు, నేను చావుకు అస్సలు భయపడను. ఏం పీకుతారా మీరు నాది? ఇప్పుడు ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది, దానివల్ల మీకు గ్యాస్ దొరకట్లేదు, చాలా ఇబ్బందులు అవుతుంది, అది మీకు తెలుసు. ప్రపంచం మొత్తం అన్ని దేశాలు ఇజ్రాయెల్ వల్ల భయపడుతున్నాయి, బాధపడుతున్నాయి, ఇజ్రాయెల్ ఏం చేయలేకపోతుంది. అరే అలాంటి ఇజ్రాయెల్ చీఫ్ జడ్జి కలిసిండ్రా నన్ను. ఆ ఇజ్రాయెల్ ఆర్మీలో నాకు తెలిసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారా. ఎక్కడ మంగోరిగూడెం, ఎక్కడ ఇజ్రాయెల్? అరే మీరు అమెరికాకి వెళ్ళడానికి, అమెరికా వీసా కోసం ఎంత నానా సంకలు నాకుతారా రావడానికి? అమెరికాని కంట్రోల్ చేస్తుంది ఇజ్రాయెల్ రా. ఇజ్రాయెల్ కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేవాలి అమెరికా. ఏం తెలుసురా మీకు? మన ఇండియా కూడా మోస్ట్ ఇజ్రాయెల్ కంట్రోలే. ఇప్పుడు నీ దగ్గర ఫోన్ ఉందంటే నువ్వు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నట్టే. ప్రపంచం మొత్తాన్ని ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తుంది. అలాంటి పెద్దోళ్ళతోనే కనెక్షన్లు పెట్టుకున్నా అంటే ఏమనుకున్నారా మీరు? మీరు ఆ ఊర్లో బాయిలో కప్పలాంటి వాళ్ళు. మీకు నా గురించి తెలియదు. నాకు 2 నిమిషాలు చాలు తెలుసా మీ ఊరి మొత్తాన్ని బూడిదే చేసేయడానికి. అనవసరంగా నన్ను కెలకకండ్రా, ఇది నా లైఫ్. సరే మీరు మాట్లాడినా, మీరు ఏం చేసినా, మీరు ఎంత ఇది చేసినా నేను పట్టించుకోను. ఏంటంటే నాకు అది ఎంట్రుకతో సమానం. నన్ను ఇక్కడ ఇంత చలి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నాకు ఎముకలు కొరికే చలి, ఆ గాలి వస్తుందన్నమాట.
ఇదేనా నేను చేయలేకపోతుంది. సగమే గాలి పీల్చడానికి కూడా సగమే గాలి ఉంది. ఇదే నన్ను ఏం చేయలేకపోతుంది. మీ మాటలు ఏమైనా చేస్తాయా? మీరు ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది రాను. నాకు ఈ హిమాలయాల్లో ఒక గురూజీ ఏం చెప్పిండు తెలుసా? అరే పవను, నువ్వు చేసే పనిని పిచ్చిది, వీడు పిచ్చోడు, వీడు పిచ్చేదో యాండి చేస్తాడని ఎవరైనా చెప్పకపోతే నువ్వు చేసేది మంచి పని కాదు, దాన్ని వదిలేసి ఇంకో పని చేయి. అప్పుడు ఆ పనిని పిచ్చోడు వీడు, ఈ పని వీడు మంచిగా లేదు, వీడికి పిచ్చి పట్టింది అని ఎవడైనా చెప్తే అప్పుడు నువ్వు మైండ్లో ఫిక్స్ అవ్వు, ఓ ఇదే కరెక్ట్ అయిన పని, ఇది చేస్తేనే నేను బాగుపడతానని నువ్వు ఫిక్స్ అయ్యి ఇది చెయ్యి అని నేను నేర్చుకున్నా ఒక చోట. అరే మీరు ఎంత మాట్లాడినా కూడా నాకు ఇంత ఫరక్ పడదు. అర్థమైందా? నన్ను ఏం చేయలేరు మీరు. ఒకప్పుడు పవన్ కాదు ఈ పవన్. అర్థమైందా? నా కనెక్షన్లు, నేను ఎవరు, నేను ఏం చేస్తున్నా, ఇటు సైడ్ వచ్చి నా పనులేంటి మీకు తెలియదు. మీకు మంగోరిగూడెంలో ఉండే పవన్ మాత్రమే తెలుసు. సో మంగోరిగూడెంలో ఉండే పవను మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ ఉండే పవను, ఇజ్రాయెల్తో ఉండే పవను, బయట కనెక్షన్లు ఉన్న పవను 2 నిమిషాలు చాలు మొత్తం బూడిద చేసేయడానికి. సో నేను చెప్పేది ఏంటంటే లాస్ట్లో ఒకటి చెప్తారా, ఇప్పుడు నాలో మీకు ఏమైనా నచ్చకపోతే, సరే నేను చేసే ఏ పనులైనా మీకు ఇబ్బంది కల్పిస్తే ఒక పని చేయండి, ఒక పేపర్ తీసుకొని రాయండి, మొత్తం ఏమేమి నచ్చట్లేదు నాలో అని రాసి మొత్తం ఆ పేపర్ని మడచబెట్టి మీ గుద్దలో పెట్టుకోండి. అర్థమైందా? దానికి మించి సజెషన్ అయితే నేను ఇవ్వలేను. చేసుకోండిరా, మీరేం చేసుకుంటారా, నా ఇంట్లో కూడా పీక్కలేరు మీరు. సో ఇదన్నమాట ప్రజెంటు మై డియర్ శత్రువులారా, పాముల్లారా, బంధువుల రూపంలో ఉండే విషసర్పాలారా. సో ఏమైనా చేసుకోండి, మాట్లాడుకోండి. అర్థమైందా? ఇది నా లైఫ్, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను. ఓకేనా? మీకు నచ్చకపోతే గుర్తులో పెట్టుకోండి. సరేనా? బాయ్, ఉంటా.